హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తెర ముందు రావడం జరిగింది. సో ఈరోజు మార్కెట్స్లో వన్స్ అగైన్ అనమాట అండి, క్లియర్ కట్గా కొంచెం సైడ్ వేస్ అనేది మూవ్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది అనమాట అండి. సో అయితే ఇప్పుడే జస్ట్ యూఎస్ సంబంధించిన డేటా అది రావడం జరిగింది ఫ్రెండ్స్. యూఎస్ డేటా అంతా కూడా ఇన్ఫ్లేషను కొంచెం స్లోగా కంట్రోల్ అవుతూ ఉందన్నమాట అండి. అంటే అంత అగ్రెసివ్గా పడిపోలేదు కానీ ఇట్ ఈస్ మెయింటైనింగ్ అనమాట. ఓకే, సో విచ్ ఈస్ ఏ గుడ్ సైన్ అనమాట అండి. సో అందువల్ల ఆల్రెడీ యూఎస్ మార్కెట్ స్టార్టెడ్ చీరింగ్ అప్ అనమాట అండి. ఓకే, అండ్ ఎఫ్ఓఎంసీ మినిట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అండి ఈ డేటాను బట్టి. సో తర్వాత మార్కెట్లో రియాక్షన్స్ అవి ఉంటాయి కదా. సో ఇన్ఫ్లేషన్ అయితే ప్రస్తుతానికి కంట్రోల్ ఉందనేది ఇట్స్ ఏ గుడ్ సైన్ అనమాట అండి ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్కి, రైట్. అది ఒక ఈవెంట్ అనమాట అండి ఈరోజు. అయితే కమింగ్ టు ఇండియన్ మార్కెట్స్ మీరు చూస్తే కనుక సో సైడ్ వేస్ వన్స్ అగైన్ సేమ్ ప్రైస్ యాక్షన్ అనమాట అండి. వెళ్తుంది వస్తుంది, పైకి వెళ్తుంది వస్తుంది అండి. ఇట్ ఈస్ గెటింగ్ రిజెక్టెడ్ అనమాట అండి పై లెవెల్ దగ్గర. ఒక రౌండింగ్ టాప్ స్ట్రక్చర్ లాగే ఫామ్ అవుతుంది. అండ్ మీరు ఒక లెట్ మీ షో యూ సంథింగ్, రైట్. సో ఈ లైన్స్ జస్ట్ ఐ వాంట్ రిమూవ్ అండ్ డ్రాయింగ్స్ వన్స్ అగైన్ విల్ డ్రా. ఓకే, సో మీరు 15-minute టైం ఫ్రేమ్, అవర్లీ టైం ఫ్రేమ్ అవి తీసుకుంటే కనుక ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో మార్కెట్ అనేది ఎస్పెషల్లీ నిఫ్టీ అనేది ఒక రేంజ్లో ఆల్రెడీ ఉండడం జరిగింది. దట్ ఈస్ 23,200. లెట్ అస్ సే రౌండ్ ఫిగర్స్ తీసుకుందామండి జస్ట్ ఫర్ కన్సిడరేషన్. ఓకే, సో 23,200 ఓకే అండి. సో అండ్ 23,400 అంటే ఒక 200 పాయింట్ల రేంజ్లో, ఒక 200 పాయింట్ రేంజ్లో అనేది ప్రస్తుతానికి ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగిందనమాట అండి. సో ఎయిదర్ సైడ్ బ్రేక్అవుట్ అయితే కనుక సో బుల్లిష్ మొమెంటం కంటిన్యూ అవుతుందన్నమాట అండి. సో ఎందుకంటే ఇట్స్ ఏ లాంగెస్ట్ కన్సాలిడేషన్ కింద చెప్పొచ్చు అనమాట అండి. సో 10వ తారీఖు నుంచి అంటే గత 3 రోజులుగా కన్సాలిడేషన్ అవుతుంది కాబట్టి ఈ లెవెల్స్ కొంచెం సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ యూఎస్ మార్కెట్స్ నుంచి బుల్లిష్ సెంటిమెంట్ కంటిన్యూ అవి అది హోల్డ్ అయితే కనుక సో మేబీ చీరప్ గ్యాప్ అప్ అది వస్తే 23,400 దాటితే కనుక సో ఇది ఒక 200 పాయింట్ రేంజ్ కాబట్టి సో 23,600. ఓకే, సో అది పొటెన్షియల్ నెక్స్ట్ మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట అండి. ఓకే, సో అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. బట్ యాజ్ ఆఫ్ నో కన్సల్టేషన్ అవుతుందన్నమాట అండి. సో 15-minute టైం ఫ్రేమ్లో ప్రస్తుతానికి ఈ ట్రెండ్ లైన్ మీరు 15-minute టైం ఫ్రేమ్లో ఒక ట్రెండ్ లైన్ మనం డ్రా చేసాం అనుకుంటే లెట్ అస్ సే సో ఇఫ్ ఇట్ హోల్డ్స్, రైట్. సో అది హోల్డ్ అప్ ఒకవేళ ఇక్కడ నుంచి ఒక బౌన్స్ వచ్చి పైకి వెళ్తే కనుక సో డెఫినెట్గా ఏదైతే మన అప్ ట్రెండ్ ఇప్పుడు నేను మీకు షేర్ చేయడం జరిగిందో ఓకే, ఈ కైండ్ ఆఫ్ అసెండింగ్ ట్రయాంగిల్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇది రికవరీ బౌన్స్ అవితే. ఓకే, సో అప్పుడు ఎందుకంటే స్వింగ్స్ నుంచి ఈ ట్రెండ్ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేస్తున్నట్టు బౌన్స్ అయి వెళ్తున్నట్టు కింద మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట అండి. సో నిఫ్టీకి సంబంధించి సో అదనమాట అండి. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్లో రైట్ వీక్లీ ఎక్స్పైరీ కదా ఈరోజు బ్యాంక్ నిఫ్టీ, కొంచెం లాస్ట్లో ఒడిదుడుకులు బాగా నేను అబ్జర్వ్ చేశాను అనమాట అండి. బట్ కానీ సో ఏదైతే ఎస్పెషల్లీ 5 minutes టైం ఫ్రేమ్లో అది మీరు చూస్తే కనుక లాస్ట్లో కొంచెం జిగ్జాగ్ మూవ్స్ అనేవి కొంచెం రావడం జరిగింది. బట్ 15-minute టైం ఫ్రేమ్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం ఒక రేంజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకి. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. 50,300 హయ్యర్ లెవెల్ అనమాట అండి. సో 50,300 అండ్ 49,600. ఓకే, ఈ రేంజ్లో కన్సల్టేషన్ అనేది గత 3 రోజుల నుంచి జరుగుతుంది అనమాట అండి. సో ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట అండి. సో దెర్ ఈజ్ సమ్ రైట్ ఏవైతే లెవెల్స్ ఉన్నాయో ఆ రెస్పెక్టివ్ వాల్యూస్కి కొంత ఇంపార్టెన్స్ మీరు ఖచ్చితంగా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఆ లెవెల్ దగ్గర నుంచే ప్రైస్ బౌన్స్ ఉందంటే సంబడీ ఈజ్ ట్రయింగ్ టు హోల్డ్ దట్ లెవెల్ అనమాట అండి. అండ్ కంటిన్యూగా ఇండెసిషన్ టైప్ ఆఫ్ క్యాండిల్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అంటే బయర్స్ సెల్ ఈక్వల్గా ఉన్నారన్నమాట అండి. స్ట్రెంత్ డామినెంట్ ట్రెండింగ్ క్యాండిల్స్ కాదనమాట అండి. ఇవన్నీ కూడా సైడ్ వేస్ క్యాండిల్స్ కింద మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అండ్ కమింగ్ టు ఇన్స్టిట్యూషన్ పార్టిసిపేషన్ కూడా డల్గానే ఉంది. ఇన్స్టిట్యూషన్ పార్టిసిపేషన్ కూడా సైడ్ వేస్ కింద ఎఫ్ఐఎస్ 400 కోట్లు, డిఏఎస్ 230 కోట్లు ఈ విధంగా బయింగ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. నిఫ్టీ 60 పాయింట్స్ అరౌండ్ ప్లస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ అడ్వాన్స్ డిక్లైన్ విషయానికి వస్తే చాలా స్టాక్స్ లైక్ షుగర్ స్టాక్స్ కానివ్వండి, కొన్ని పర్టికులర్ సెక్టర్ రిలేటెడ్ హౌసింగ్ ఫైనాన్స్ కానివ్వండి, ఈ స్టాక్స్లో వండర్ఫుల్ మొమెంటమ్ సర్క్యూట్స్ మనం చూడొచ్చు అనమాట. కొన్ని ఐటీ స్టాక్స్ రైట్ ఇలా డిఫరెంట్ సెక్టర్ రొటేషన్ గేమ్ జరుగుతుందన్నమాట అండి. సో ఓవరాల్గా నిఫ్టీ 500లో మంచి స్ట్రెంత్ అయితే ఉందన్నమాట అండి. అంటే అక్రాస్ ది అంటే డెప్త్ ఆఫ్ ది మార్కెట్ ఈజ్ లుకింగ్ ఓకే అనమాట అండి. ఓకే, అది ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్, రైట్. సో మీడియా అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ ఇట్ ఈస్ డూయింగ్ రియల్లీ గుడ్ అనమాట ఫర్ లాస్ట్ ఫ్యూ డేస్. అండ్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ కూడా నిన్న కూడా నేను షేర్ చేయడం జరిగింది.
దే ఆర్ రియల్లీ క్లైంబింగ్ హయ్యర్ అండ్ హయ్యర్ అనమాట అండి. సో ఎందుకంటే లిక్విడిటీ ఉంది మార్కెట్‌లో. ఒక్కొక్కసారి లిక్విడిటీ ఉన్నప్పుడు వాల్యుయేషన్స్ కంటే మార్కెట్‌ని అవి లిక్విడిటీ చేజ్ చేయడం జరుగుతుందనమాట అండి. ఒక్కొక్కసారి ఇది స్లోగా బబుల్ కింద మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒక చిన్న మైనర్ బిట్ ఆఫ్ కరెక్షన్ వచ్చింది. బట్ ఇమ్మీడియట్‌గా వెరీ షార్ట్ లివ్డ్ అండి. నౌ-ఏ-డేస్ కరెక్షన్స్ అన్నీ కూడా చాలా షార్ట్ లివ్డ్‌గా ఉంటున్నాయి. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కంప్లీట్ వి షేప్ రికవరీ అనేది, బౌన్స్ అనేది మనం విట్నెస్ చేసాం కదా! సో ఎందుకంటే గవర్నమెంట్ అనేది సంహౌ దే ఆర్ గతంలో కూడా సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నాయండి. లైక్ పివి నరసింహరావు టైంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంది. సక్సెస్ఫుల్‌గా 5 ఇయర్స్ కంప్లీట్ చేయగలిగారు. అండ్ రిఫార్మ్స్ కూడా దే ఆర్ ఏబుల్ టు రైట్. సో కంటిన్యూ అనమాట. రిఫార్మ్స్ కూడా చేయగలిగారు మాట అండి. సో విచ్ ఈజ్ ఏ అంటే కొంచెం కన్ఫర్మేషన్ అనమాట మార్కెట్‌కి రైట్. సో పొలిటికల్ సినారియో, ఆ పొలిటికల్ ఈవెంట్ అయితే ఇంకా అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ కమింగ్ టు టెక్నికల్స్, ఎర్నింగ్స్, ఈపీఎస్ గ్రోత్ అంతా దీన్ని బట్టి ఉంటుందన్నమాట. అండ్ మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్, అదర్ ఫ్యాక్టర్స్ లైక్ జీడిపి డేటా, ఇన్ఫ్లేషను. సో ఈ గోయింగ్ ఫార్వర్డ్ ఈ ఫ్యాక్టర్స్ మీద ఇంకా మార్కెట్ ఫోకస్ అనేది ఉంది, ఛాన్స్ అయితే ఉందన్నమాట అండి రైట్. సో లుక్ ఎట్ దిస్, ఆల్రెడీ ఇయర్స్ డేటా తర్వాత స్టార్టెడ్ చీరింగ్ అప్, డాక్స్ ఇస్ డూయింగ్ రియలీ గుడ్ అనమాట అండి. అండ్ నాస్డాక్, డౌ ఇవన్నీ నైట్ ఎలా ట్రేడ్ అవుతాయి, ఎలా క్లోజ్ అవుతాయి అనేది చూడాలన్నమాట అండి. ఓకే, ఇఫ్ ఇట్ దే సస్టైన్ మనకి కూడా కొంచెం రైట్ ఆ మార్కెట్స్ మొమెంటం బట్టి మన మార్కెట్స్ కూడా రియాక్ట్ అవుతాయి కనుక వీ కెన్ సీ గుడ్ అప్ సైడ్ అనమాట అండి. లెట్ us see ఏం జరుగుతుందో చూద్దాం. బట్ ప్రజెంట్ అయితే సో ఈ విధంగా సిగ్నల్స్ అయితే ఉన్నాయన్నమాట అండి. అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్, ఐ హ్యావ్ ఓన్లీ వన్ స్టాక్ ఐడియా ఫర్ యూ, దట్ ఈస్ గ్రావిటా అనమాట అండి. సో గ్రావిటా ఇండియా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆఫ్టర్ కన్సాలిడేషన్ కైండ్ ఆఫ్ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ తర్వాత సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఒక మంచి బ్రేక్అవుట్ అయితే ఇక్కడ రావడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఓకే, సో ఈ బ్రేక్అవుట్ ఆల్రెడీ లైక్ రన్ అవే గ్యాప్ అప్ అనమాట అండి. సో టార్గెట్స్ వచ్చి 1500 దాకా పొటెన్షియల్ ఈజీగా కనిపిస్తుంది అనమాట అండి. ఓకే, స్టడీ చేయండి అండ్ అకార్డింగ్లీ మీరు దాన్ని బట్టి మీ డెసిషన్ యూ హ్యావ్ టు టేక్ యువర్ ఓన్ డెసిషన్ ఫ్రెండ్స్. ఓకే, నేను ఓన్లీ చార్ట్స్, టెక్నికల్ ప్యాటర్న్స్ గురించి మాత్రమే నేను షేర్ చేస్తున్నాను అనమాట అండి. బట్ బై సెల్ అనేది దట్ ఈస్ అప్ టు యూ. సో ఐఎమ్ నాట్ రికమెండింగ్ ఎనీథింగ్ అనమాట అండి. అండ్ యూట్యూబ్ కామెంట్స్లో ఉమారెడ్డి గారు బ్లిస్ జీవీఎస్ ఫార్మా గురించి అడిగారు అనమాట. యాక్చువల్గా నిన్నే అడిగారు, బట్ కానీ ఐ సా ఇట్ లేట్ అనమాట మెసేజ్. ఉమారెడ్డి గారు యాక్చువల్గా లైక్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ప్రైస్ స్ట్రక్చర్ రైట్ కైండ్ ఆఫ్ ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా డెవలప్ అవుతుంది. బట్ కానీ ఇది చాలా ఇప్పటికే కొంచెం ఇప్పటికే బ్రేక్అవుట్ వచ్చేయాలన్నమాట అండి. బట్ బ్రేక్అవుట్ రాలేదంటే మేబీ స్లోగా ప్రాఫిట్ బుకింగ్ కరెక్షన్ తీసుకెళ్తుంది అనేది వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఇట్. బట్ ఫ్లాగ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఫార్మేషన్ అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట అండి. ఓకే, సో మీరు చూడొచ్చు కదా. సో ఈ ఫ్లాగ్ బ్రేక్అవుట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. బట్ కానీ యాజ్ ఆఫ్ నౌ చూస్తే కనుక డౌన్వర్డ్ స్లోపింగ్ ఛానల్లో ఉంది రైట్. అయితే దెర్ వాజ్ సమ్ అక్యుములేషన్ అనమాట అండి. ప్రీవియస్ ఈ లెవెల్స్ దగ్గర సమ్ అక్యుములేషన్ జరిగింది, లైక్ 100 లెవెల్ దగ్గర అక్యుములేషన్ అయితే జరిగింది అనమాట అండి. బట్ ప్రైస్ చార్ట్ స్ట్రక్చర్ అంత నీట్గా లేదు. మీరు అబ్జర్వ్ చేసి జిగ్జాగ్గా ఉంది, అంటే క్లియర్ కట్గా బ్రేక్అవుట్ కానీ కన్ఫర్మేషన్ ట్రెండ్ కానీ సో అలా లేదనమాట అండి. సో లైక్ డిస్క్లైమర్, ఐఎమ్ హోల్డింగ్ ది స్టాక్ అనమాట. ఎస్సీసీ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బ్రేక్అవుట్ రావడం జరిగింది. వీఆర్ ఆల్ సిట్టింగ్ ఆన్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి. విత్ ఇన్ 1 డేలో నిన్న తీసుకోవడం జరిగింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో ఇట్స్ ఎ ట్రెమెండస్ మూవ్ అనమాట అండి. వండర్ఫుల్ మూవ్ తోటి క్లోజ్ టువర్డ్స్ మై ఎస్టిమేటెడ్ టార్గెట్కి వెళ్ళిపోతుంది అనమాట. విత్ ఇన్ 2 డేస్లోనే 13-14% రిటర్న్ అనేది వచ్చేయడం జరిగిందనమాట. సో అంటే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట, వాల్యూమ్స్ కానీ ప్రైస్ యాక్షన్ కానీ రైట్. సో ఇలా కొన్ని స్టాక్స్ ఏవైతే క్లియర్గా ఉన్నాయో అందులో ఎంటర్ అవ్వడం బెటర్ ఏమో అని నా ఒపీనియన్ అనమాట అండి, రాదర్ దాన్. సో బ్లిస్ జీవీఎస్ అయితే యాజ్ ఆఫ్ నౌ అంత టెక్నికల్గా అంత రైట్ బుల్లిష్గా అనిపించలేదు అనమాట అండి. ఎనీహో మీరు అడిగారు కాబట్టి స్పెసిఫిక్గా లెట్ మీ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఫండ్ ఆల్సో. ఫండమెంటల్ ఒకసారి చూద్దాం అన్నమాట. ఇట్స్ 1000 crore మార్కెట్ క్యాప్ కంపెనీ విత్ ఆర్ఓసి ఆఫ్ అరౌండ్ డబల్ డిజిట్స్, సింగిల్ డబల్ డిజిట్స్ మీరు చూడొచ్చు అనమాట అండి రైట్. లోయర్ డబుల్ డిజిట్స్లో బాగానే గ్రోత్ అయితే ఇట్స్ ఓకే అనమాట అండి. సో జస్ట్ బేసిక్ మీరు చూస్తే కనుక ఇట్స్ ఓకే అండ్ ఇట్ ఈస్ ఏబుల్ టు మెయింటైన్ 20% మార్జిన్ విచ్ ఈస్ గుడ్ సైన్. అండ్ ఈపీఎస్ కూడా ఇట్ వెంటనే ఎవరు నెగిటివ్లోకి వెళ్ళిపోలేదు అండ్ దే ఆర్ మెయింటైనింగ్. జస్ట్ ఇది అవుట్లైన్ ఫండమెంటల్ అండి, డీప్ డైవ్ చేయాలి, మీకు తెలుసు కదా, జస్ట్ ఒక బేసిక్ ఐడియా గురించి. అండ్ ఆర్ఓసీఏ 10% దే హ్యావ్ బీన్ కన్సిస్టెంట్ ఫర్ లాస్ట్ 10 years అంటే ఇట్స్ ఏ వెరీ గుడ్ కమెండబుల్ థింగ్ అనమాట అండి. ఓకే, సో ఆర్ఓసీఏ దే ఆర్ ఏబుల్ టు మెయింటైన్, సో అనేది విచ్ ఇస్ ఎ గుడ్ సైన్ అనమాట అండి. అండ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎఫ్ఐఎస్ కానీ ఎగ్జిట్ అవ్వట్లేదు మీరు చూడొచ్చు. బట్ ఓన్లీ చిన్న కన్సర్న్ అంటే ప్రమోటర్ హోల్డింగ్ కొంచెం తక్కువ ఉందన్నమాట అండి, దట్ ఈస్ ద ఓన్లీ ఫ్యాక్టర్. సో అదర్వైజ్ ఫండమెంటల్గా ఇట్ ఈస్ ఓకే. బట్ కానీ టెక్నికల్గా సో ఆ బ్రేక్అవుట్ అనేది రావాలన్నమాట అండి. సో ఆ బ్రేక్అవుట్ ఇంకా
డౌన్వర్డ్ స్లోపింగ్స్, లోయర్ హై లోయర్ లోస్తోనే స్ట్రక్చర్ అయితే యాజ్ ఆఫ్ నౌ ఉంది. ఇట్ హ్యాస్ టు చేంజ్ అనమాట అండి. ఓకే, సో ఆ డైరెక్షన్ చేంజ్ అవ్వి మొమెంటమ్ హ్యాస్ టు కమ్. ఓకే, ఇది ఫ్రెండ్స్. సో ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ డెఫినెట్గా మీరు అందరూ వీడియో ఎంజాయ్ చేశారు, నచ్చిందని ఆశిస్తున్నాను అనమాట అండి. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ ఆల్, బాయ్.